మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అన్ని అవకతవకలు జరుగుతున్నాయి. అవినీతిలో కూరుకొనిపోయింది. ఇది డిజైనింగ్ కూడా సక్రమైంది కాదు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు డిజైన్ చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టు సక్రమైంది, సరైంది. దాన్ని ఇంజనీరింగ్ వ్యవస్థను డిజైన్ చేశారు. దాన్ని కొనసాగిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని స్పష్టంగా చెప్పాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కాదు నేనే డిజైన్ చేస్తానని చెప్పి తనే ఒక ఇంజనీరింగ్ అధికారిగా డిజైన్ చేస్తున్నట్టుగా చెప్తూ అధికారులు ఇంజనీరింగ్ వ్యవస్థ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు చెప్పినా వినకుండా స్వంతంగా డిజైన్ చేసి కావలసినటువంటి కాంట్రాక్టింగ్ ఏజెన్సీలను పిలిచి మాట్లాడుకొని వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని వీరి డిజైన్ వారి ఒప్పందాలు ఇష్టారీతిన వారికి కావలసిన విధంగా చేసుకొని దానికి రీడిజైనింగ్ అనే పేరు పెట్టి ఆ రీడిజైనింగ్ ద్వారా 28,000 కోట్లతో బ్యాలెన్స్ అమౌంట్ అయిపోయేటువంటి అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టుని 1,25,000 కోట్లకు పెంచి దాన్ని అద్భుతంగా చూపిస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి దృష్టాంతం మనందరికీ తెలిసింది. దీనిపైన ఖర్చు పెట్టినటువంటి వేలాది కోట్లు దాని ద్వారా ఈ కట్టడం ద్వారా ఏదైనా 1 ఎకరానికైనా నీళ్లు వచ్చాయంటే 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. అదనంగా ఆయకట్టుకు రాలేదు. రాకపోగా ఇవాళ మనందరం చూశాం. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి 15 నుంచి 25 మధ్యలో ఉన్నటువంటి పిల్లర్స్ నదిలో కుంగిపోవటం అది అత్యంత ప్రమాదకరంగా మారిందని చెప్పి రాకపోకలన్నింటినీ బంద్ చేసి ఎవరిని అక్కడ పోనీయకుండా పోలీసు బందోబస్తు పెట్టి ప్రజలకు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంచాలనే ప్రయత్నం చేస్తే కూడా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈ దేశ సంపద అంతా కూడా ప్రజలకు చెందాలి, దోపిడీ గురి కాకూడదని ఆలోచన చేసేటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమంతా ఆ మేడిగడ్డ బ్యారేజ్ని చూసి రావటం జరిగింది.